హాయ్, నా పేరు యువరాజ్, ఏజ్ 26 అండ్ నా మొబైల్ నంబర్ 9949101613 and these are my profiles. My right profile, my back profile and my left profile, and this is my monologue. ప్రాబ్లం ఏంటా? నువ్వు ఇస్తావురా సొల్యూషన్? వింటరా అయితే. అసలు ప్రాబ్లమే ఈ అమ్మాయిలు రా. ఒక రిలేషన్షిప్లోకి హ్యాపీగా ఉందామని ఎంటర్ అయిన తర్వాత నువ్వు ఆలోచించాల్సిందంటే ఏంటో తెలిసిన, తన హ్యాపీనెస్, తన బర్త్డేస్, తన కుక్క పిల్ల బర్త్డేస్. అరే ఆఫీస్లో ఉన్నాను అనేసి బిజీగా ఉన్నాను, ఆఫీస్లో ఉంటే కాల్ చేసిందా 2 minutes బేబీ బిజీగా ఉన్నాను అని చెప్పారు. అయ్యో మాట్లాడవచ్చు కదా, 2 నిమిషాలు కూడా నాతో మాట్లాడలేవా? అరే ఆ 2 నిమిషాలు మాట్లాడితే నీకు మాత్రం ఏమొచ్చేస్తుంది, సరిగ్గా మాట్లాడలేను అని చెప్తే కాల్ కట్ చేసి నాకు ఇంకా ఫుడ్ అవసరం లేదు, నువ్వు ఇంటికి కూడా రావద్దు అని చెప్తున్నారు. సరే అనేసి ఇంకా ఆఫీస్లో పర్మిషన్ తీసుకొని ఇంటికి వెళ్ళి వంట చేసి వచ్చి తినిపిస్తుంటే నాకు ఆకలిగా లేదు. అరే ఏం చెయ్యాలరా? నా పోరు పల్లాక సరైన సైలెంట్గా ఉంటే ఏం ఆలోచిస్తున్నావు చెప్పు, ఏం ఆలోచిస్తున్నావు? అరే అమ్మా ఏం ఆలోచించట్లేదా, నీ నోరు ఎట్లా ముయ్యాలని ఆలోచిస్తున్నా. నిజం చెప్తున్నారా, అది నోరు ఓపెన్ చేసిన ప్రతిసారి దాని నోట్లో ఏదో ఒకటి పెట్టి కుక్కేయాలనిపిస్తుందిరా. అసలు ఈ రొమాంటిక్ ఫ్యాంటసీ మూవీస్ వల్ల వచ్చిందిరా ఈ ప్రాబ్లం అంతా. కావాలంటే ఆ బ్యాట్మ్యాన్ని చూడు, ఆడు ఏం చేయకుండా నాస్తిని తింటుంటే అయ్యో నువ్వేం చేయట్లేదు, నువ్వు ఇంపార్టెంట్, నీ వల్ల ఏం కాదు, నువ్వు పెద్ద గే అని చెప్పి, సరే పాపం పిల్లోడు హీరోని అడిగింది కదా అని చెప్పి బ్యాట్మ్యాన్ అయితే అయ్యో నువ్వు బ్యాట్మ్యాన్ అయిపోయావా, నేను ఒక సాధారణ మనిషిని కోరుకున్నానే అంటది. ఇలాంటి వాళ్ళని చూస్తుంటే ఎలా రా, నువ్వు ఇస్తారా సొల్యూషను? ఆఫీస్ వారం రోజుల నుంచి కర్టన్స్ కొనాలి, కర్టన్స్ కొనాలి, కర్టన్స్ కొనాలి అంటానే ఉంటుంది. సరే అమ్మా ఇన్నిసార్లు అడుగుతున్నావు కదా అని షాపింగ్కి తీసుకెళ్తే 4 గంటలు రా, 4 గంటలు తిప్పి తిప్పి ఏం కొనిందో తెలుసారా? చెప్పులు కొనిందిరా. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కర్టన్స్ కొనాలి అని. నా వల్ల అవ్వట్లేదు. నువ్వు చెప్పరా సొల్యూషన్ దీనికి? నువ్వు చెప్తావేమో, నేను వెంటనే చెప్పు. ఓకే, హీరో డైలాగ్ అంటే అంటే సొంత డైలాగ్ ఒక డైలాగ్ చెప్తే దాన్ని నేను వేరియేషన్ అంటే చెప్పాలి. ఒక డైలాగ్ వేరియేషన్స్ లోనా? ఓకే. ఒరే నాకు అసలు కోపమే రాదురా. అసలు నాకు కోపం రాదంటే నమ్మవేంట్రా? ఇదంతా ఫ్రస్ట్రేషన్ రా, ఫ్రస్ట్రేషన్. నాకు అసలు కోపమే రాదు తెలుసా, అసలు నాకు కోపమే రాదు. ఓ అరుస్తున్నానన్నా, అది ఫ్రస్ట్రేషన్ రా, ఫ్రస్ట్రేషన్. నాకు అసలు కోపమే రాదు తెలుసా. ఓ ఇలా చెప్తున్నాను అనుకుంటావా? ఇదంతా జస్ట్ ఫ్రస్ట్రేషన్ బేబ్స్, ఫ్రస్ట్రేషన్. నాకు అసలు కోపమే రాదు. ఫింగర్ చూపిస్తున్నానన్నా, ఇది కోపం కాదు, ఫ్రస్ట్రేషన్ రా, ఫ్రస్ట్రేషన్. సెంటిమెంట్ ఏడిస్తే చెప్పండి. నాకు అసలు కోపమే రాదురా, ఇదంతా ఫ్రస్ట్రేషన్ రా, ఫ్రస్ట్రేషన్. ఫస్ట్ అయితే నేను ఒక కాస్టింగ్ కాల్ ద్వారా చూసి వచ్చానమాట శాన్వి స్టూడియోస్కి. యాక్చువల్లీ డేట్ అయితే ఈరోజు లాస్ట్ అని చెప్పారు. యాక్చువల్లీ ఆడిషన్కి పిలుస్తారో లేదో ఇంత లేట్ అయిందని చెప్పి, కానీ కాల్ చేసిన వెంటనే చాలా బాగా రెస్పాండ్ అయ్యి టైమింగ్స్ అన్నీ చెప్పి మీకు కంఫర్టబుల్ టైమింగ్స్లోనే రమ్మని చెప్పారు. సో కంఫర్ట్ అనేది యాక్టర్స్కి ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్లే యాక్ట్ చేసి చూపించగలరు మీకు కావాల్సినట్టుగా. సో నన్ను హోస్ట్ చేసుకున్నందుకు శాన్వి స్టూడియోస్కి థ్యాంక్ యూ.